మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ ఇవి చేస్తే మన బాడీ ఇంకా మైండ్ రెగ్యులేషన్ కరెక్ట్‌గా జరుగుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ అంటే అవేర్‌నెస్ దట్ అరైజ్ వెన్ పేయింగ్ అటెన్షన్ టు ద ప్రెజెంట్ మూమెంట్. చాలామంది ఫ్యూచర్ కోసం కష్టపడుతూ ప్రెజెంట్లో బ్రతకడమే మర్చిపోతున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. మీకు తె- మీకు తెలుసా, మైండ్‌ఫుల్‌నెస్ ఆర్ మెడిటేషన్ అంటే మనకి ఉన్న స్ట్రెస్‌ని పోగొట్టుకొని ప్రశాంతంగా ఉండడానికి చేస్తారని చాలామంది అంటారు. కానీ నిజంగా మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ ఎందుకు చేస్తారంటే ప్రెజెంట్లో ఉండడానికి, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి ప్రెజెంట్లో పీస్ఫుల్గా బ్రతకడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మెడిటేషన్ ఆర్ మైండ్‌ఫుల్‌నెస్ చేస్తే మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు కూడా. మెడిటేషన్ అనేది ఇప్పుడు ఆపద్నం నుంచి కాదు. గౌతమ బుద్ధ ఏ రోజైతే చెట్టు కింద ధ్యానం చేసి స్పిరిచువాలిటీ పొందారో అప్పటినుంచి అయింది. మెడిటేషన్ ఆర్ మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఒక స్పిరిచువల్ థింగో ఆర్ ఆఫరింగ్ అనేది అస్సలు కాదు. మీరు బుద్ధిజం నమ్మినా నమ్మకపోయినా మంచి వాళ్ళు నేర్పించే పాఠాలు నేర్చుకోవడంలో తప్పులేదు కదా. గౌతమ బుద్ధుడు మనకి ఏం నేర్పించాడంటే, మనకి ఆనందంగా ఉండడానికి ఏమీ అవసరం లేదని, మనకి మనమే అంటే అవర్ ఓన్ బాడీ అండ్ మైండ్ సరిపోతామని. మనం దీన్ని మన మోడ్రన్ భాషలో మెంటల్ హెల్త్ అని అంటున్నాం. మనం ఇప్పుడు మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని నమ్మితే ఖచ్చితంగా గౌతమ బుద్ధుడు వంటి గొప్ప మనిషి చెప్పిన పాఠాలు కూడా నమ్మి దాని నుండి ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకున్న ఒక పాఠమే మైండ్‌ఫుల్‌నెస్ ఆర్ మెడిటేషన్. మెడిటేషన్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ బుద్ధిజం వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇది కూడా హిందూస్ పాటించే టెక్నిక్ అంటారు అండ్ ఇది కూడా యోగాలో భాగంగా అనుకుంటారు. కానీ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ అవి రెండు కలిపి ప్రాక్టీస్ చేస్తే రెండిటికి బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. మెడిటేషన్ అనేది ఒక బుద్ధిజం టెక్నిక్, కానీ ఇది రూట్స్ మాత్రం ఇండియాలోనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇది వరల్డ్ అంతా పాపులర్ అయింది కూడా. మైండ్‌ఫుల్‌నెస్ అంటే రిమైనింగ్ ఫోకస్, కాన్సంట్రేటింగ్ అంటే ఎక్కడో ఆలోచించకూడదు, ప్రెజెంట్ని ఫోకస్ చేయాలి. ప్రెజెంట్ అంటే మెడిటేషన్ మీదనే ఫోకస్ చేయాలి. ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించవచ్చు. అంటే మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇలా చేస్తే పోను పోను మీకు మెడిటేషన్ కరెక్ట్గా చేయడం అలవాటైపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మైండ్‌ఫుల్‌నెస్ అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ అండ్ యువర్ బాడీ ప్రెజెంట్. అండ్ మెడిటేషన్ అంటే ప్రాక్టీస్ టు కామ్ అవర్ థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ అండ్ ఓవరాల్ మైండ్. మైండ్‌ఫుల్‌నెస్ ప్రెజెంట్లో బ్రతకడం నేర్పిస్తుంది అండ్ మెడిటేషన్ మన బాడీ మన కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. ఈ రెండు వర్డ్స్ మీనింగ్ వేరైనా ఇవి చేసే పద్ధతి మాత్రం ఒకటే. మెడిటేషన్ అంటే ఒక ఫైనల్ డెస్టినేషన్ కాదు, ఇది ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. మీరు ఎన్ని డేస్ కంటిన్యూ చేస్తే అన్ని డేస్ మీరు ఫ్రీ ఆఫ్ అన్వాంటెడ్ డిస్ట్రాక్టెడ్ థాట్స్తో ఉంటారు. ఆపేస్తే మళ్ళీ మిమ్మల్ని అన్వాంటెడ్ ఈ డిస్ట్రాక్ట్ థాట్స్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. రోజు ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం కదా. ఆ వేస్ట్ చేసే టైంలో కొద్దిసేపు మెడిటేషన్ చేస్తే ఆరోగ్యంగా కూడా ఉంటాం కదా. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వద్దు. అలా చేస్తేనే సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ఫోన్ రింగ్ అయింది కదా అని మెడిటేషన్ మధ్యలోనే ఆపేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే మీరు చేసే మెడిటేషన్ యొక్క ఫలితం రాదు. మెడిటేషన్ ఆర్ మైండ్‌ఫుల్‌నెస్ చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే మెడిటేషన్ చేసేటప్పుడు మీ పోస్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. కంఫర్టబుల్గా కూర్చోండి. మీ హ్యాండ్స్, లెగ్స్ని ఎటు కదలకుండా కరెక్ట్ పొజిషన్లో ఉంచండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచాలి అండ్ మీ హెడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. అంటే పైకి లేదా కిందకి చూడకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా డైవర్టింగ్ థాట్స్ కూడా వస్తాయి, అవి ఏవి మిమ్మల్ని డైవర్ట్ చేయకుండా చూసుకోవాలి. అప్పుడే మీ బాడీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. బాడీ సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తాను. మెడిటేషన్ ఆర్ మైండ్‌ఫుల్‌నెస్ చేసేటప్పుడు మీ కాన్సంట్రేషన్ మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక మంత్ర మనసులో అనుకోవచ్చు. ఇలా చేస్తే మీ కాన్సంట్రేషన్ మీ బ్రీతింగ్ మీద లేదా మీరు చదివే మంత్ర మీద ఉంటుంది. కొంచెం డైవర్ట్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు తెలుసా, ఈ మధ్య వచ్చే చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్కి డాక్టర్ మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్స్ని సజెస్ట్ చేస్తున్నారు. మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే హార్మ్ఫుల్ హెల్త్ బిహేవియర్స్ని తగ్గిస్తాయంటే సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ లైక్ సూసైడికల్ టెండెన్సీస్ అంటే ఇతరులను హార్మ్ చేయాలనే ఆలోచనలను తగ్గిస్తాయి. ఇలాంటి ఆలోచనలను తగ్గించడమే కాకుండా మీ బిహేవియర్లో పాజిటివ్ చేంజెస్ని తీసుకొస్తుంది. అండ్ కంటిన్యూస్గా అంటే ఫర్ ఇయర్స్గా మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేస్తే మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా ఫిట్గా ఉంటారు.
మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే బాడీ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే సెల్ఫ్ కంట్రోల్ కరెక్ట్గా అవుతుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఒక మనిషి తన ఎమోషన్స్, థాట్స్, బిహేవియర్ అన్నీ తన కంట్రోల్లో పెట్టుకోవడం. బాడీ యొక్క సెల్ఫ్ రెగ్యులేషన్ కరెక్ట్గా లేకపోతే అది మీ స్టడీస్, వర్క్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ మీ ఓవరాల్ హెల్త్ని కూడా ఖరాబ్ చేస్తుంది డ్యూ టు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మీలో మోటివేషన్ పెరిగి అన్హెల్తీ హ్యాబిట్స్ని కట్ చేసి మీలో హెల్తీ హ్యాబిట్స్, బిహేవియర్ కూడా డెవలప్ అవుతాయి. మీ థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ అన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి. అసలు నిజంగా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మన బిహేవియర్లో చేంజెస్ని నిజంగా తీసుకొస్తాయా అని. అండ్ టు అవర్ సర్ప్రైజ్, ఎస్, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మన న్యూరాన్స్లో ఇంటర్సెప్షన్ అంటే రెస్పెక్టివ్ కెపాసిటీ పాజిటివ్గా అవుతుంది. అందుకే మన బిహేవియర్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయంట. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ వల్ల ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయకుండా ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. అలాగే మీలో కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్ పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ వల్ల చాలా హెల్త్ కండిషన్స్ లైక్ క్రానిక్ ఇల్నెస్ని మేనేజ్ చేసే హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. బాడీ యొక్క సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఇంప్రూవ్ అవుతుంది. మీ మైండ్ కామ్ అయ్యి మీకున్న ఓపిక కూడా పెరుగుతుంది. మీకున్న స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ వల్ల సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఇష్టపడడం కూడా స్టార్ట్ చేస్తారు. చాలా మందికి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది ఒకటి ఉంటుందన్న సంగతి కూడా తెలీదు. మనం బాగుంటేనే కదా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా చూసుకోవచ్చు. సో మీరు బాగుండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా చూసుకోండి. సెల్ఫ్ లవ్ ఆల్సో మ్యాటర్ అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, పాజ్, టేక్ ఎ బ్రీత్ అండ్ కమ్ బ్యాక్ టు అవర్ బాడీ అని ఒక గొప్ప మొనాక్ చెప్పారు. మనం ఏం చేసినా స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే దానికి మల్టీ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఆ రీజన్స్ వల్ల మీరు పీస్ఫుల్గా ఉండలేరు. ఇంకా ఇది మీ హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. స్ట్రెస్గా ఫీల్ అయితే బ్రేక్ తీసుకోండి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్స్ని ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా కాపాడుకోండి అనే విషయం ఈ చిన్న కావ్యంలో చెప్పాడు ఒక గొప్ప మనిషి. మీకు ఒంటరిగా చేయడం కష్టంగా అనిపిస్తే ఈ మధ్య చాలా ట్రైనింగ్ సెంటర్స్ కూడా అయ్యాయి. వెళ్ళడం కుదరకపోతే మిమ్మల్ని గైడ్ చేయడానికి చాలా యాప్స్ అండ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. దీనికి మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కూడా వాళ్ళ ఛానల్స్లో ఎలా చేయాలో చెప్తున్నారు. సో ఎందుకు చేయొద్దనే దానికి రీజన్స్ వెతకడం ఆపేసి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, కానీ దీన్ని మీలో వచ్చే మార్పు సమాధానం చెప్తుంది. అసలు మీరు ఇది ఎందుకు చేస్తున్నారనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి హార్డ్ వర్క్కి ఒక రిజల్ట్ ఉంటుంది. మీరు మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ చేసే హార్డ్ వర్క్ వల్ల మీకు వచ్చే రిజల్ట్ మీ మైండ్ అండ్ బాడీ యొక్క పీస్ఫుల్నెస్ అనేది అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.